నీవు లేక మనలేను క్షణమైనా, నీవుగానే నుండలేను ఇంకెవరున్నారు. నీ దీనదాసునిగా నన్ను బ్రతుకానిమ్ము. నీ పాద సన్నిధిలో నన్ను బ్రతుకానిమ్ము. ఎత్తు పల్లములైనా కీర్తి దుష్కీర్తులైనా, ఎత్తు పల్లములైనా కీర్తి దుష్కీర్తులైనా, ప్రతి పరిస్థితిలోనా నీ తోడు చాలయ్యా. ప్రతి సమయమునందు నిన్ను ఘనపరచెదను. ప్రతి పరిస్థితిలోనా నీ తోడు చాలయ్యా. ప్రతి సమయమునందు నిన్ను ఘనపరచెదను. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీ దీనదాసునిగా నన్ను బ్రతుకానిమ్ము. నీ పాద సన్నిధిలో నన్ను బ్రతుకానిమ్ము. కష్ట సుఖములైనా దుఃఖానందములైనా, కష్ట సుఖములైనా దుఃఖానందములైనా, ప్రతి పరిస్థితిలోనా నీ తోడు చాలయ్యా. ప్రతి సమయమునందు నిన్ను ఘనపరచెదను. ప్రతి పరిస్థితిలోనా నీ తోడు చాలయ్యా. ప్రతి సమయమునందు నిన్ను ఘనపరచెదను. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీ దీనదాసునిగా నన్ను బ్రతుకానిమ్ము. నీ పాద సన్నిధిలో నన్ను బ్రతుకానిమ్ము. ఒంటరిగానున్న సమూహములోనున్న, ఒంటరిగానున్న సమూహములోనున్న, ప్రతి పరిస్థితిలోనా నీ తోడు చాలయ్యా. ప్రతి సమయమునందు నిన్ను ఘనపరచెదను. ప్రతి పరిస్థితిలోనా నీ తోడు చాలయ్యా. ప్రతి సమయమునందు నిన్ను ఘనపరచెదను. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీ పాద సన్నిధిలో నన్ను బ్రతుకానిమ్ము. నీ దీనదాసునిగా నన్ను బ్రతుకానిమ్ము. నీ పాద సన్నిధిలో నన్ను బ్రతుకానిమ్ము. 4వ అధ్యాయము 18వ వచనం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు
నిరీక్షణ కలిగి నమ్మెను అని వ్రాయబడి ఉంది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడట. ఏమో రాయబడి ఉందమ్మా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రెండవది, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, ఉదయము నైవేద్యము అర్పించు సమయమందు, ఏమను రాయబడి ఉందమ్మా? ఉదయం నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు ఎదేము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండును. యెహోషాపాతు తనతో ఉన్న 2 రాజులు మోయాబు దేశం మీదకి వెళ్తూ ఉన్నారు. వారు మార్గం తప్పారు, వెళ్ళవలసిన మార్గానికి వెళ్ళలేకపోతున్నారు. అక్కడ 7 రోజులండి, 7 రోజులు తిరిగిన తర్వాత అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. వారికి కానీ వారితో ఉన్న సైన్యానికి కానీ పశువులకు కానీ నీళ్ళే. నీళ్ళ కోసం కటకట రాయబడింది అక్కడ. కటకట అని అంటే అసలు నీళ్ళు కావాలి, నోరంతా తడారిపోతుంది. ఎక్కడ దేశంలో నీళ్ళు లేవు. అప్పుడు ఇక్కడ ఎవరైనా దగ్గరలో ప్రార్థన చేసేవారు ఉన్నారా అని కనుక్కుంటారు. ఎందుకు లేరండి? ఏలియా చేతుల మీద నీళ్ళు పోస్తూ ఉంటాడు. ఆయన పేరు షాపాతు కుమారుడు అని ఎలీషా ఉన్నాడు, దగ్గరలోనే ఉంటాడు. ఎలీషా దగ్గరికి వెళ్తే అతను దేవుడు చూడండి, తన ద్వారా దేవుడు మాట్లాడతాడు. మీరు గోతులు తావండి, గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా కూడా మీరును మీ మందలను మీ పశువులు తాగడానికి ఈ లోయ నీళ్లతో నిండిపోతుంది. ఈ లోయ అంతా నీళ్లతో నిండిపోద్ది. మీరు ఆడ గాలి లేదు, వర్షం లేదు. దాని అర్థం ఏంటంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఈరోజు నా భగవంతుడు ఈ వాక్యం మనల్ని ఉద్ధరించడానికే. ఎలీషా ప్రవచించాడు, ఉదయం నైవేద్యం అర్పించే సమయాన నీళ్ళట ఏదోము మార్గాల నుంచి వచ్చేస్తున్నాయి. ఏదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. స్తోత్రం ప్రభా. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఉదయకాలన ఎంత ఇబ్బందికరమైన సమస్య అయినా, ఏ ఆయాసమైన, కష్టమైన, బాధ అయినా, నా మట్టుకు నాకు భగవంతుని మీద ఏ ఆధారం లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాలి. భగవంతుని యొక్క శక్తిని నమ్మాలని పరమాత్ముడు ఈ రోజున నాతో మాట్లాడుతున్నాడు. ఉదయ నైవేద్యం అర్పించే సమయాన నీళ్లు ఏదేమో మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. అక్కడ గాలి లేదమ్మా, అక్కడ వర్షం లేదు, కానీ ఎలా నీళ్లతో నింపాడు? ఏదేమో మార్గమున నీళ్లును రాగా దేశమంతా నీళ్లతో నిండిపోయిందండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. విశ్వాసులకు తండ్రి అని వ్రాయబడి ఉంది. మనకు తెలుసు ఆదికాండం అక్కడ 1వ వచనంలో చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశం నుండి సృజించెను. భూమి నిరాకారంగా ఉంది. ఎలా ఉందమ్మా? నిరాకారముగా ఉంది. అంటే ఆర్డర్లో లేదు, అనగా ఆకారం లేదు దానికి. 2 శూన్యముగా ఉండెను, అంటే ఏమీ లేదు అక్కడ. 3 చీకటి, అనగా
ఇంకా కన్నులు కనబడవు. మామూలు చీకటి కాదు, అది అగాధం అని వ్రాయబడింది. అగాధ జలముల పైన, అంటే అగాధం చాలా లోపలికి ఉంది. ఈ ఉదయకాలన భగవంతుడు నిరాకారముగా డిజార్డర్ అంటాం మనం, అనగా ఆర్డర్లో లేనిది ఆర్డర్లో పెడతాడు. నిరాకారముగా ఉన్నది ఆకారాన్ని ఇస్తాడు. శూన్యముగా ఉందే సమస్తమును, అక్కడ వర్షం కానీ గాలి కానీ ఏదీ లేదు, కానీ ఆ దేశమంతా నీళ్లతో నిండిపోయిందట. ఉదయం నైవేద్యం అర్పించే సమయానికి నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండను. నిరాకారంగా ఉన్నదాన్ని ఆకారం చేస్తాడన్న. ఆకారం అంటే ఆర్డర్లో లేనిదాన్ని ఆర్డర్లో పెడతాడు. మన శరీరం ఆర్డర్లే లేదా, ఆయన ఆర్డర్లే పెడతాడు. మన ఇల్లు ఆర్డర్లే లేదా, ఆర్డర్లే పెడతాడు. నిరాకారముగా ఉన్నదాన్ని ఆకారంగా మారుస్తాడు. శూన్యం, ఏమీ లేదు, హోప్ లేదు, నిరీక్షణ లేదు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. ఆయన శూన్యంగా ఉన్నది, ఏమీ లేదు, హోప్ లేదు అనుకుంటున్నామా? ఆయన మనకి శూన్యంలో సమస్తాన్ని దయచేస్తాడండి. సమస్తం, ఒకటి కాదు, సమస్తమును దయచేస్తే దేవుడు. చీకటి, బ్రతుకంతా చీకటి అయిపోయిందయ్యా అంటారు. వెలుగు లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, ఎప్పుడు బాధే, కష్టం. భగవంతుడు చీకటిని తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మార్చేస్తాడు. చీకటిని పారద్రోలుతాడు. ఆయన సమస్యలను పారద్రోలుతాడు. చీకటిని వెలుగుగా మారుస్తాడు. అగాధం, అది దొంగ ఊబి. అగాధం అంటే లోపలికంట దిగబడిపోయాడండి, లోపలికంట వెళ్ళిపోయాడు. అయినా కూడా భగవంతుడు పైకి తీసేవాడండి. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తేవాడు. చీకటి గల దొంగ ఊబి అయినా, ఎంత భయంకరమైన పాపమైనా, ఎంత భయంకరమైన అప్పైనా, ఎంత భయంకరమైన రోగమైనా, ఏ సమస్య అయినా విడిపించడానికి సమర్థుడైనా, బయటకు లాగ్గలడు. ఆయన తోసివేసే దేవుడు కాదు. పందులు తినే పొట్టు నుండి పరలోకాన్ని దయచేస్తాడు దేవుడు. ఎంత అగాధంలో ఉన్నా, ఎంత నీచమైన స్థితిలో ఉన్నా, ఎంత ఘోరపాపినైనా ఆయన కరుణించగలడు, లేపగలడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిను. ఈ మాటలు చెప్పాలని నాకు ప్రేరేపణ వచ్చింది. అందుకే ఈ మాటలు నేను చెప్తున్నాను. ఆయన నిరాకారంగా ఉన్నదాన్ని ఆకారం లేనిదాన్ని ఆకారంగా మార్చగలడు. శూన్యంలో సమస్తమును సృష్టించగలడు. ఆయన చీకటిని పారద్రోలి వెలిగీయగలడు. అగాధం, ఇంకెవరు నన్ను లేపలేరు, ఈ సమస్య తీరదు అనుకుంటే ఆయన ఆ యొక్క అగాధాన్ని నుంచి బయటపడేస్తాడు మనల్ని. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మను. గాడ్ బ్లెస్ యూ అమ్మ. దేవుడు వాక్యమును దీవించును గాక. 78వ కీర్తన 55వ వచనం. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను, కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చాను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారములో నివసింపజేశాను. ఎలా అండి? వారి ఎదుట నుండి అన్యజనులను వెలగొట్టాడు. శత్రువు అనే మాట లేకుండా, శేషం లేకుండా చేశాడు. కొలనూల చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చిన. కొలనూల చేత, కొలనూలంటే చిన్న దారం. వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చాడు. ఎవరి స్వాస్థ్యం? వేరే వారి స్వాస్థ్యం. వారు కట్టలేదు ఇల్లు, వారు పండించలేదు పంట, వారికి పంచి ఇచ్చాడట. ఇశ్రాయేల్ గోత్రములు వారి గుడారముల్లో, ఇశ్రాయేల్ గోత్రములను వారి గుడారముల్లో, అనగా దేవుడు తాను శూన్యములో సమస్తమును, ఆకారం లేదు, నిరాకారంగా ఉంది, దాన్ని ఆకారంగా చేశాడు భగవంతుడు. ఒకటేదండి శూన్యముల సమస్తమును. 2 ఆకారం, నిరాకారంగా ఉంది, ఆకారం ఇచ్చాడు. చీకటి ఉంది, అక్కడ గుర్తుపెట్టుకోండి, చీకటి ఉంది, ఆయన వెలుగును మార్చాడు.
అగాధం ఉంది, ఆయన బయటపడేస్తాడు, ఆయన పైకి తీసుకొచ్చాడు. గొప్ప దేవుడు అండి భగవంతుని. అందుకే మనం ఈ ఉదయకాలన స్తుతించాలి. ఆయన మన జీవితాల్లో లోటే లేకుండా చేస్తారు. ఆయన ఇవ్వడం మొదలు పెడితే, ఆయన ఆశీర్వదిస్తే ఆశీర్వదింపబడతాం. ఆయన ఒకసారి అభిషేకించడం మొదలు పెడితే నువ్వు అభిషేకించబడతావు. 22వ అధ్యాయంలో యెషయా గ్రంథం 22వ అధ్యాయము 22వ వచనం, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచిదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. ఒకవేళ ఆయన తీస్తే ఎవడు మూయలేడు, ఆయన మూస్తే ఎవడు తీయలేడు. ఆయన అభిషేకించడం మొదలు పెడితే, ఆయన నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే ఎవడు ఆపలేడు. ఒకవేళ మనం శపించబడితే ఎవడో మనల్ని ఆశీర్వదించలేడు. ఆయన తీయగా, ఆయన తలుపులు తీస్తే ఎవడు మూయలేడు, ఆయన తలుపు మూస్తే ఎవడు తీయజాలడు. ఇది సత్యం. అందుకే పరమాత్ముడు ఈ ఉదయకాలన ఇదిగో వారిని, ఇశ్రాయేల్ని ఎంతగా వారు కట్టలేదు ఇల్లులు, వారు ఇల్లులు కట్టలేదు, ఆ ఇంట్లో వారు స్వతంత్రించుకుంటున్నారు. వారి కాదు భూములు, వేరే వారి భూములు, వేరే వారి గుడారాలు భగవంతుడు వీరికి స్వాస్థ్యంగా ఇచ్చాడట. ఇంత చేసినా కూడా అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేశారట. ఏం చేశారమ్మా? శోధించారు, తిరుగుబాటు చేస్తున్నారు. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనములను అనుసరింపకపోయారు. ఆయన శాసనములను వారు అనుసరించట్లేదు. అయినను వారు మహోన్నతులైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి, ఆయన శాసనములను అనుసరింపకపోయారు. 57వ వచనం, తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి, జౌకిచ్చి విల్లు పనికిరాని పోయినట్లు వారు తొలగిపోయి. పైకి కనబడుతుంది అంతే, ఆ బాణం, ఆ ధనస్సు పైకి కనబడుతుంది మంచిగా, కానీ అది బాణం వేద్దాము అనే సమయానికి అది ఇరిగిపోతూ ఉంది. పనికిరాని బాణం, అది పనికిరాని బాణం. తమ పితరుల వలె వారు వెనక్కి తిరుగుతూ ఉన్నారు. మీరు చూడండి, మనం చదవమే 18వ వచనం కదమ్మా, 78వ కీర్తన 18వ వచనం, 18వ వచనం అమ్మా. ఎఫ్రాయిములు వెనుకకు తిరిగిరన్న మాట చూడండి, ఎక్కడ మనం చదవమన్నా 78వ కీర్తన 9వ వచనం అమ్మా. రైట్, మంచిదమ్మా. వెండ్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగిరి. దాని అర్థం ఏంటి? యుద్ధం చేయాలి, ఆ సమయాన వారు వెనక్కి వచ్చేస్తున్నారు. ఏ సమయాన నువ్వు ప్రార్థన చేయాలో ఆ సమయాన ప్రార్థన చేయట్లేదు. ఏ సమయాన నువ్వు వాక్యం చదవాలి, వాక్యం బోధించాలి, ఆ సమయాన నాకెందుకులని పక్కకు వస్తున్నావు. ఏ సమయాన దేవుని పరిచర్య చేయాలి, ఏ సమయాన ఇతరులని ఆదుకోవాలి, ఏ సమయాన ఇతరుల కొరకు మనం బ్రతకాలి. భగవంతుడు ఏం చెప్తాడంటే, అందరూ తమ సొంత కార్యములే చేసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు వారి కార్యమును చూడరు అంటున్నారు డైరెక్ట్గా. మనం ఏ సమయంలో, అది ఎస్తేరుని గురించి అనేక సార్లు మనకి హెచ్చరిస్తూ ఉంటారు. ఎస్తేరట, ఒకవేళ ఈ సమయాన నువ్వు పక్కకు వచ్చేస్తే, ఈ సమయాన నువ్వు ప్రార్థించకుండా నాకెందుకులే అని వెళ్ళిపోతే, ఈ సమయాన నాకెందుకులే అని వేరే వాళ్ళు చూసుకుంటారులే అని మనం నీళ్ళు పట్టుకొస్తే, ఎవరో చూడరులే, ఏముందిలే నేను గుంపులో ఉన్నాను కదా అనుకుంటే, భగవంతుడు స్పష్టంగా ఒకవేళ సహాయం వేరే చోటు నుంచి వస్తుందేమో, యూదులకు సహాయము వేరే చోటు నుంచి వస్తుందేమో, మనకే ఇబ్బంది. అందుకే మనం ప్రార్థించే శక్తి ఉండి, మన యుద్ధం చేయగల సామర్థ్యం ఉండి, మనం ఉపవాసం ఉన్నంత ఆరోగ్యం ఉండి,
ఇతరుల కొరకు, సమస్య కొరకు కడుపు మార్చకుండా ఉంటే, భగవంతుని దగ్గర మొరపెట్టడానికి ఇష్టపడకుండా ఉంటే, ఎక్కడైనా నువ్వు ఏ చిన్న స్థితిలో ఉన్నా, పెద్ద స్థితిలో ఉన్నా మనుషులకు కనబడక్కర్లేదు. భగవంతునికి దగ్గర మనం పోరాడేవారుగా, యుద్ధం చేసేవారుగా వ్రాయబడి ఉంది కదా అక్కడ. 9వ వచనంలో విండ్లను పట్టుకుని కరెక్ట్గా మనం చేయగలమండి. మనం చేయగలం. ఇప్పుడు చూసాం కదా, తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చి విల్లు అనగా యుద్ధానికి పనికొచ్చే విల్లు అనగా ధనస్సు, బాణాలు. జౌకిచ్చి విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయి. చేతిలో ఆయుధం ఉంది, ప్రార్థన అనే ఆయుధం ఉంది, ఆరాధన అనే ఆయుధం ఉంది, పాటలు పాడే ఆయుధం ఉంది, వాక్యం చదవగల ఆయుధం ఉంది, వాక్యం బోధించగల ఆయుధం ఉంది, అనేకుల కొరకు ఉపవాసం ఉండగల శక్తి ఉంది, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, అనేకులకి ఇవ్వగల, ఇతరులను ప్రోత్సహించగల ఇంట్లో డబ్బు ఉంది, శక్తి ఉంది. కానీ విండ్లను పట్టుకున్నారు, యుద్ధ సన్నద్ధులయ్యారు. ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున ఏ సమయాన ప్రార్థించాలో ఆ సమయం వచ్చేటప్పటికి, ఇచ్చే సమయం వచ్చేటప్పటికి, ప్రార్థించే సమయం వచ్చేటప్పటికి, ఆరాధించే సమయం వచ్చేటప్పటికి, పాటలు పాడే సమయం వచ్చేటప్పటికి, పరిచర్య చేసే సమస్య వచ్చిన వాలంటీర్గా మనంతట మనమే, భగవంతునికి మనకే, బయట వారికి కాదు, మూడో వ్యక్తితో సంబంధం లేదు. ఆయనతో కమిట్ అయ్యామా, ఆయనకు మాట ఇచ్చామా, తప్పకుండా దాన్ని ఆయనతోటే మనం మన యొక్క ప్రామిస్ ఆయనతో చేస్తాం, మనుషులతో కాదు. మనుషులతో చేస్తే ఒక రోజున ఒకలాగుంటాం, ఒక రోజున ఒకలాగుంటాం. భగవంతుని చేస్తే ఆయన మార్పు లేని వాడు, మనం కూడా అలాగే ఉండాలి. ఆయన మాట ఇస్తే తప్పని వాడు, మనం కూడా మాట ఇచ్చి తప్పని వరకు ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. జౌకిచ్చి విల్లు పనికి రావట్లేదు. వారు పితరుల వలె, మనం గమనిస్తాం, పితరులు ఏ విధంగా ఎన్నెన్ని బాధలు పడ్డారు. ప్రతి చిన్నదానికి మేము మా పశువులు మమ్మల్ని ఎందుకు చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావు, ప్రతి చిన్నదానికి భగవంతుని మీద తిరగబడ్డారు, మోషే మీద తిరగబడ్డారు. ఈ కాని చోటుకి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు అంటున్నారు. కాని చోటు అంటున్నారు. కాని చోటు అంటే చాలా దుర్మార్గమైన మాట. ఈ కాని చోటుకి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఈ స్థలంలో గింజలు లేవు, ద్రాక్షలు లేవు, అసలు నోటికి రుచిపచి లేదు, దానిమ్మలు లేవు, త్రాగడానికి నీళ్ళే లేవు అంటూ ఉన్నారు. వారి మధ్యన ఉన్న మిశ్రిత జనం మనం చూసాం. వారు మాంసమే, నులివెచ్చని స్థితి. భగవంతుని మీద పూర్తిగా ఆధారపడినవారు. వారు మాంసాపేక్ష అధికంగా కనపరుస్తున్నారట. అడుగుతున్నారు కదా, మేము ఐగుప్తులో కొండల దగ్గర కూర్చునే వాళ్ళం, ఆ యొక్క పొయ్యి దగ్గర కూర్చుని మేము ఉచితంగా తిన్న చేపలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి, ఉల్లిపాయలు జ్ఞాపకం వస్తున్నాయి, తెల్లగడ్డలు, ఇంకేంటమ్మా, కీరకాయలు, దోసకాయలు, ఆకుకూరలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు మాకు జ్ఞాపకం వస్తున్నాయి. ఇక్కడ మా ప్రాణం సొమ్మసిల్లిపోతుంది అంటున్నారు. సొమ్మసిల్లిపోవడం అంటే ఏంటమ్మా? చచ్చిపోవడం. ఎందుకు బతకాలి అదో బతుకు? చేపలు లేవు, ఎందుకు బతకాలి బతుకు? కీరకాయలు లేవు, నోటికి రుచి తగలట్లేదు. ఈ మన్నా మా కన్నుల ఎదుట తప్ప, మా కన్నుల ఎదుట ఏం కనబట్టలేదు. ఎప్పుడు మన్నాయే, ఎప్పుడు వాక్యమే, ఎప్పుడు ప్రార్థనే, ఎప్పుడు పాటలే, ఎప్పుడు ఇవే ఆరాధన. ఈ తప్ప మా ముందర ఏం కనబట్టలేదు. దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడు. ఈ రోజున కూడా మనం ఎలా ఉన్నామో మనంతా మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఈ అరణ్యంలో చావడానికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు మోషే? ఇక్కడ ఆహారం లేదు, నీళ్ళు లేవు, చవి సారం లేని ఈ అన్నం మాకు వెక్కసి అవుతుంది, అసహ్యం అవుతుంది, వామిటింగ్ అయిపోతుంది. చి అంటున్నారు. దేనండి? పరలోకం నుంచి వచ్చిన మన్నానే, దేవదూతలు తినే ఆహారాన్ని వెక్కసిమైపోతుంది మాకు. మా నోటికి రుచించట్లేదు, అసహ్యం అవుతుంది. చవి సారం లేని అన్నం ఎవడు తింటాడో? ఎన్ని రోజులు తింటాడు? వారు తమ పితరుల వలె వెనక్కి తిరిగిపోతున్నారు. ఎప్పుడు
మునుపు ఉన్న విశ్వాసం నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. ఈ ఉదయకాలం మనం చూసాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అలా ఆ యొక్క దేశం మీద వర్షం లేదు, నీళ్ళు లేదు, దాన్ని ఏమంటారు, తుఫాన్ లేదు, గాలి లేదు, కామ్గా ఉంది. నువ్వేమో లోయలో గుంతలు తవ్వించమంటావు, గుంతలు తవ్వించి రెడీగా పెట్టుకోమంటావు. అసలు నిరీక్షణకి ఆధారం లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ పక్కన ఎక్కడైనా కాలువలు ఉన్నాయా? పక్కన ఎక్కడున్న సముద్రం ఉందా? ఏమీ లేదు. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు ఆ లోయలో గుంతలు తవ్వాడు. ఉదయ నైవేద్యం అర్పించే సమయం ముందు ఎప్పుడమ్మా? ఉదయం ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయానికి, ప్రార్థన చేసే సమయానికి నీళ్లు ఏదేమో మార్గమున రాగా దేశం నీళ్ళతో నిండిపోయింది. అక్కడ గాలి కానీ వర్షం కానీ లేదు. స్తోత్రం ప్రభు. ఉదయాన్నే మనం చూసాం, 4 మాటలు చూసాం. నిరాకారము, ఆర్డర్లో లేని జీవితాలు. మన కుటుంబం ఆర్డర్లో లేదా? మన కుటుంబం నిరాకారంగా ఉందా? హోప్ లేదా? చిందరవందరగా ఉందా? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుందా? ఆయన నిరాకారంగా ఉన్నది ఆకారంగా మార్చేశాడండి. శూన్యం, అసలు హోప్ లేదు. శూన్యముని సమస్తమును ఆయన చేయగలడండి. సమస్తమును చేయగలడు. శూన్యములో సమస్తమును సృష్టించాడు నా దేవునికి. నాకు అసాధ్యమైనది ఏదైనా గలదా? నాకు అసాధ్యమైనది ఏదైనా గలదా అంటాడు భగవంతుడు. చీకటి, అసలు హోప్ లేదు, కష్టం ఉంది, అనారోగ్యం ఉంది, డాక్టర్లు హోప్ లేదన్నారు. తల్లిగారు మీకు విన్నారు, డాక్టర్లు ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు. ఆమె నడుస్తుంది ఇప్పుడు, భాగ్యవతి గారు నడుస్తూ ఉంది, తన పని తను చేసుకుంటుంది. నేను విన్నాను సాక్ష్యం, చాలా సంతోషపడ్డాను. ప్రభు నిరాకారంగా ఉన్నదని ఆకారం లేని వాడిగా చేసే దేవుడు. శూన్యంలో సమస్తమును సృష్టించగలడు. చీకటి, హోప్ లేదు, నిరీక్షణ లేదు, అయిపోయిందంతా. బ్రతుకంతా చీకటి అయిపోయింది. నన్ను నమ్ముకున్న వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒంటరిని అయిపోయాను, బాధపడుతున్నాను, కన్నీరు కారుస్తున్నాను, తుడిచేవారు లేరు, బాధను చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగును అనుగ్రహించే దేవుడు అండి. స్తోత్రం ప్రభు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని నడిపిస్తాడు. తన వెలుగు. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా. ఎవరమ్మా? శూరుడా, మహాదేవా, నీ అధిక బలం చేత, చాచిన బాహు చేత భూమి ఆకాశాలను సృజించావు. నిరాకారంగా ఉన్నదాన్ని ఆకారంగా చేశావు. శూన్యంలో సమస్తమును సృష్టించావు. చీకటిని వెలుగుగా మార్చావు. అగాధం అండి, అగాధపు లోతుల్లో కూరుకుపోయాను. ఎవడు అప్పుల బాధ నుంచి నన్ను తీయలేడు. ఈ అనారోగ్యం నుంచి బయటకు రప్పించలేడు. ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఒకరంటే ఒకరు పొసగట్లేదు. భార్యాభర్తల మధ్య అసమాధానం. భగవంతుడు ఈ రోజున దొంగ ఊబిలో నుంచి చీకటగల దొంగ ఊబి అగాధంలో నుంచి భగవంతుడు లేవనెత్తుతాడు. ఆయన లేపే దేవుడు. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలం చేత, నీ చాచిన బాహువు చేత భూమి ఆకాశములను సృజించావా తండ్రి. నీకు అసాధ్యమనేది ఏది ఇలాదు. 27వ వచనంలో, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఆహారం పెట్టగలరా? ఇంతమందికి ఆహారం సమకూర్చగలరా? ఇంతమందికి మాంసం ఇవ్వగలరా? ఇంతమందికి నీళ్ళు ఇవ్వగలరా? ఉదయకాలం నైవేద్యం అర్పించే సమయాన నీళ్ళు ఏదేమో మార్గమున రాగా దేశము నీళ్లతో నిండను. అక్కడ గాలి కానీ వర్షం కానీ ఏదీ లేదు. స్తోత్రం ప్రభా. ఎల్లుషా అంటున్నాడు, ఎల్లు చూడు ఏమైనా మేఘాలు వస్తున్నాయేమో అన్నాడు ఒక చోట. 18వ అధ్యాయంలో ఉంటుంది 2వ రాజుల గ్రంథం. అక్కడికి వెళ్ళి చూడా ఏమైనా
వర్షం వస్తుందేమో, వర్షం వచ్చే సూచనలు ఏమైనా కనపడుతున్నాయేమో. అయ్యా ఏమీ లేదు, చిన్న మేఘం కూడా లేదు. రెండోసారి, మూడోసారి, 4, 5, 6, 7వసారి వెళ్ళాడు. అయ్యా సముద్రం నుంచి చిన్న అరచేయి, మనిషి అరచేయి అంత చిన్న మేఘం వస్తుంది. అయితే ఎలీషా అంటాడు కదా, అహాబు రాజుతో చెప్పు, త్వరగా ఇంటికి వెళ్ళిపోమను. ఏమన్నాడమ్మా? త్వరగా ఇంటికి వెళ్ళిపోమను, మోపైన వర్షం రాబోతుంది, ఒకవేళ రథాన్ని ఇంటికి వెళ్ళకుండా అడ్డకిస్తుందేమో, త్వరగా త్వరగా తోలికి ఇంటికి వెళ్ళిపోమను. మనిషి అరచెయ్యి అంత చిన్ని మేఘం మోపైన వర్షాన్ని కురిపించింది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగిన మెనని మనం ఉదయకాలన మనం చదివాం. తమ పితరుల వారు వెనక్కి తిరిగి ద్రోహులైపోతున్నారు. జౌకిచ్చి వీళ్ళు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోతున్నారు. అర్థం కావట్లేదు భగవంతుని యొక్క శక్తిని, ఆయన సామర్థ్యాన్ని అర్థం చేసుకోకుండా ఉంటూ ఉన్నారు. ఉదయకాలన శూన్యంలో సమస్తమును సృష్టించగల దేవుడు, ఆకారం లేనిదా, నిరాకారంగా ఉన్నదాన్ని, ఆర్డర్లో లేనిదాన్ని ఆయన ఆర్డర్లో పెడతాడు. చీకటి, హోప్ లేదు, ఆయన తన వెలుగులోకి నడిపిస్తాడు, తన సంతోషాన్ని మనకిస్తాడు. అగాధం, నన్ను ఎవరు తప్పిస్తారు, ఈ బాధ నుంచి ఎవరు కొట్టెక్కిస్తారు? ఉదయకాలన చింతలో ఉంటే ఆయన అంటాడు కదా, ఆయన చీకటి దొంగ ఊపి ఎంత అగాధమైనా ఆయన పైకి లేపేస్తాడు, లేవనెత్తుతాడు. 113వ కీర్తనలో ఉంటుంది కదమ్మా, ఏమని ఉంటుంది? ఆయనట 113వ కీర్తన, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పల మీద నుండి, ఎక్కడి నుంచమ్మా? పెంట కుప్పల మీద నుండి బీదలు లేవనెత్తువాడు. సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేసేవాడు. కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తాడాయన. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండి పెట్టుటకే భగవంతుడు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్ప మీద నుండి అమ్మా పేదలను లేవనెత్తువాడు. ఆయన సంతు లేని దాన్ని ఇల్లాలుగా చేసేవాడు. మనం 68వ కీర్తన మనం చూసాం. ఆయన తన పరిశుద్ధాలయమందుడు దేవుడు, తండ్రి లేని వారికి తండ్రి, విధవురాండ్రకు న్యాయకర్త. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేస్తాడమ్మా. ఆయన బంధింపబడిన వారిని విడిపిస్తాడు. భగవంతుని గురించి మన విశ్వాసం రోజు రోజు పెంపొందించుకోవాలి. పితరుల వలె వెనక్కి తిరగకూడదు. జౌకిచ్చి వీళ్ళు పనికి రాకపోయినట్లు ఏ సమయంలో మనం పనికి రావాలో, భగవంతుని చేతిలో వాడబడాలో ఆ సమయం కోసం వెయిట్ చేయాలి. ఈరోజు దావీదు వాక్యం వింటూ ఉన్నాడు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మనల్ని పనికిరాని పాత్రలు మనం ఆయన తన చేతిలో పెడితే అర్హమైన పాత్రగా మనల్ని చేరిస్తాడమ్మా. అర్హమైన దేవునికి అర్హులంగా మనల్ని మార్చేస్తాడు. ఆయనకి ఇష్టలుగా మారుస్తాడు. మనల్ని నిరాకారంగా ఉన్న జీవితాన్ని ఆకారంగా మారుస్తాడు. శూన్యం, హోపు లేని జీవితాన్ని ఆయన సమస్తము, నీకు ఏది లోటు లేకుండా ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు. చీకటి, హోపు లేని జీవితాన్ని, చీకటి అయిపోయిన బ్రతుకుని వెలుగుగా మారుస్తాడు. ఎవరికి పనికిరాని దాన్ని అనేకులకు ఉపయోగకరంగా మనల్ని మారుస్తాడు. అగాధంలో నన్ను ఎవడు బయటపడేస్తాడు? ఈ బాధ నుంచి ఎవడు గొట్టెక్కిస్తాడు? భగవంతుడు. ఈ అనారోగ్యం మనుషులు చేతులు ఎత్తేశారు, ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు కదమ్మా. మనం చాలా సాక్ష్యాలు వింటాం. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి. 58వ వచనం, 78వ కీర్తన 58వ వచనం. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయన కోపం పుట్టించారు. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలునందు బహుగా అసహించుకున్నాను. భగవంతుడు ఏమంటాడంటే, ఉంటే దేవునికైనా దాసుడిగా ఉండు, లేకపోతే సిరికైనా దాసుడిగా ఉండు. మన జీవితాల్లో అడ్డం వచ్చేది డబ్బు, అడ్డం వచ్చేది నేను అనే అహం. ఆయన అంటాడు కదా, ఇవన్నీ కూడా మన జీవితంలో ఆయన్ని దూరం చేసేది, ఆయన నుంచి డైవర్ట్ చేసేదే. ఉంటే సిరికైనా, ఉంటే భగవంతునికైనా, ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చని స్థితి ఆయనకి ఇష్టం కాదు. మిశ్రిత జనం
వారు మాంసాపేక్ష కలిగి ఉన్నారట. వారి వల్లే విశ్వాసులు కూడా అవిశ్వాసులైపోయారు. మనలో కూడా అవిశ్వాస మాటలు పలకూడదు. మిశ్రిత జనం పలికినట్టు పలకూడదు. అందుకే దేవుడు దీన్ని చూచి ఆగ్రహిస్తాడు. ఇశ్రాయేలు నందు బహుగా నన్ను నిన్ను అసహించుకుంటాడు. మనం ఆయన మీద మన గురి నిలపాలి. ఆయన వైపే మన చూపు ఉండాలి. ఆయన వైపే మన చూపు ఉండాలి. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెడతాడు. ఫిలిస్తీన్ల చంపడానికి, ఫిలిస్తీన్ల యుద్ధానికి జయించడానికి వీరు ఆలోచన చేసి షిలోహు మందిరంలో ఉంది ఆ యొక్క నిబంధన మందసాన్ని బయటికి తీసుకొచ్చారు. అనగా భగవంతుడు నివసించే స్థలాన్ని బయటికి తీసుకొచ్చారు. అయినా వారికి విజయం రాలే. ఎందుకు వస్తుంది? మన నమ్మకం ఎక్కడుంది? ఏ విధంగా మనం ఆరాధిస్తున్నాం? మనలో శుద్ధి ఎక్కడుంది? మనలో పరిశుద్ధత ఎక్కడుంది? మనం ఆధారపడి ఉంటే ప్రభువా నువ్వు కేకేస్తే ఆ సమస్య తీరేదే. ఆ నిబంధన మందసాన్ని, సర్వలోకనాథుడుకు దేవుడు నివసించే స్థలాన్ని, ఆ నిబంధన మందసాన్ని బట్టబయలు చేశారు, ఆరు బయట పెట్టారు. వారు షిలోహు ఉన్న ఆ యొక్క గుడారంలో ఆయన నివసించే స్థలాన్ని విడిచిపెట్టాడట. ఆయన మాట్లాడు, ఆయన ఆన్సర్ చేయడు. ఆయన తన బలమును, చెరకును, తన భూషణమైన దాని విరోధుల చేతికి అప్పగించేశాడు. ఎందుకు పట్టుబడ్డారు? ఎందుకు 3,000 మంది చనిపోయారు? ఆలోచన చేస్తే వారు అవిధేయత, వెనక్కి తిరిగిపోతున్నారు. 62 తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించారట. ఆయన తన శ్వాసము మీద ఆగ్రహించాడట. కోపం వచ్చిందట. అగ్ని వారి యవనస్తులను భక్షించిందట. వారి కన్యలకు పెండ్లి పాటలు లేకుండా పోయినాయి. మన దౌర్భాగ్యమైన స్థితి. ఈ రోజున మనం 4 విషయాల గురించి చూసాం. భగవంతుడు శూన్యములో సమస్తమును సృష్టించగలడు. ఆకారం లేని దాన్ని ఆకారం పుట్టిస్తాడైనా. చీకటిని పారద్రోలుతాడు, తన వెలుగులోకి నడిపిస్తాడు. 4వది ఎంత లోతైనటువంటి కష్టమైనా, ఎంత ఇరికైన బాధ అయినా, ఇబ్బంది అయినా ఆయన బయటపడేస్తాడు. అయితే స్తోత్రం మనం విన్నాం. ఇదిగో నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా వినాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోవాలి. నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించాడు కదా. నీవు నీ దేవుడని యెహోవా మాట వింటే నువ్వు పట్టణంలో దీవించబడతావు. ఏమంటమా? నువ్వు పట్టణంలో దీవించబడతావు. నీ గర్భఫలం దీవించబడుతుంది, నీ భూఫలం ఆశీర్వదించబడుతుంది, నీ పశువుల మందులు ఆశీర్వదించబడతాయి, నీ ఉద్యోగం ఆశీర్వదించబడుతుంది, నీళ్లు ఆశీర్వదించబడుతుంది, నీ దుక్కుటెద్దులు ఆశీర్వదించబడతాయి, నీ గొర్రె మేకల మందులు దీవించబడతాయి, నీ గంప, నీ పిండి పిసికి తొట్టె, నీ పాత్రలు, నీ ఇంట్లో ఉన్న బిందులు, నీ తొట్టియు, నీ బ్యాంక్ బ్యాలెన్సు దీవించబడుతుంది. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు, వెలుపలికి వెళ్ళేటప్పుడు దీవించబడతావు. అప్పిచ్చేవాడిగా ఉంటావు, అప్పు చేయు, తలగా ఉంచుతా నేను, తోగ్గా ఉంచడానా, పైవాడుగా ఉంటావు, క్రింద ఉండవు. సూత్రం ఏంటంటే ఆయన మాట వినాలి, ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞాపించిన వాటినన్నిటిని అనుసరించాలి. ఉదయకాలన ఆయన మీద నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి భగవంతుని నమ్ముకున్నాడట. దేవా, బాల్యం నుండి నీవు నాకు బోధించుచూ వచ్చావు కదా, ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యాలను నువ్వు తెలుపుచూనే వస్తున్నావు కదా. దేవ, వచ్చి తరానికి నీ బాహుబలాన్ని గురించి నేను చెప్పాలి. పుట్టబో వారికి అందరికీ నా విశ్వాసముల గురించి, నీ కార్యములను గురించి, నీ ఆశ్చర్య కార్యముల గురించి నేను చెబుతూ ఉండాలి. తల నెరిసి వృద్ధుడనే ఉండు వరకు. అందుకే నేను ఒకటే సూత్రం, తల నెరిసి ఉండు వరకు మన స్పష్టంగా మన జీవితాలు ఆయన ఎదుట చూడండి. తల నెరిసి వృద్ధుడై ఉండు వరకు నన్ను విడవద్దు. భక్తుడు పాట పాడుతున్నాడు. దేవా,
నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? అనేకమైన కఠిన బాధలు కలిగజేస్తావు, అవును, అయినా మమ్మల్ని బ్రతికిస్తున్నావు. భూమి యొక్క అగాధ స్థలముల్లో నుండి నువ్వు మరలా మమ్మల్ని లేవనెత్తుతున్నావు. 71వ కీర్తన 17వ వచనంలో ఏమన్నదమ్మా? భూమి యొక్క అగాధ స్థలంలో నుండి నువ్వు మరలా మమ్మల్ని లేవనెత్తుతున్నావు. నీ ఆశ్చర్యకార్యాలని మర్చిపోతున్నాను ప్రభా. కావున ఈ నా మాటలు మీ హృదయంలో ఉండాలి, మీ మనసులో ఉంచుకోవాలి, వాటిని మీ చేతుల మీద వ్రాసుకోవాలి. ఐడెంటిఫికేషన్ మీ చేతుల మీద ఉండాలి. మీ కన్నుల నడుమ బాసికంగా కట్టుకోవాలి. నీవెంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు వాటిని గురించి మాట్లాడుతూ ఉండాలి. మీ పిల్లలకు వాటిని నేర్పించాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద వాటిని రాయాలి, వాక్యాన్ని రాయాలి. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడిని యెహోవా అద్వితీయుడకు దేవుడు, మహోన్నతుడైన దేవుడు. ఆయన మహాకాశమంతా ఉన్నతమైందట ఆయన ప్రేమ, ఆయన నీతి. నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడని యెహోవాను ప్రేమించాలి సుమా. మర్చిపోవద్దయ్యా, వెనక్కి తిరగొద్దు. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేయాలి. నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, ఎక్కడమ్మా పండుకున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు నీవెప్పుడు వాటిని గురించి మాట్లాడుతూ ఉండాలి. సూచనగా వాటిని నీ చేతి మీద కట్టుకోవాలి. అవి నీ కన్నుల నడుమ బాసికంగా వల్ల ఉండాలి. నీ ఇంటి ద్వారబంధాల మీద ఉండాలి, నీ గౌన్ల మీద ఉండాలి. నీ భర్తతో మాట్లాడినా, నీ భార్యతో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడినా, కూర్చున్న ఫ్రెండ్స్తో ఉన్న వాక్యములకు ప్రయారిటీ ఇవ్వాలి. వాక్యంతో వాక్య రిఫరెన్సులు చూపించాలి, వాక్యంతో మాట్లాడాలి, వాక్యంతో ముచ్చటించాలి, వాక్యంతో పాడాలి. వాక్యము వాక్యము వాక్యము. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఉదయం నైవేద్యం సమర్పించే సమయానికి అక్కడ గాలి లేదు, వర్షాలు లేవు, ఏమీ లేదు, హోప్ లేదు. ఆ లోయలో గుంతలు తవ్వించమన్నాడా, గుంతలు తవ్వారు. అదే నిరీక్షణ. అర్థమవుతుందమ్మా? ఒక రాతితో కూడినటువంటి 6 7 తూములు పట్టే రాతి బాణలు ఉన్నాయి అక్కడ. రాతి బాణల నిండా ప్రభువు మీతో చెప్పినది చేయడం అన్నది తల్లి అంతే. విశ్వసించారు ఆ మాట. అంచుల మటుకు నింపారు. ఎందుకులే అవుతుంది అంటావు, చూద్దాం, ఒక చెంబుడు వేసి చూద్దాం, ఒక గ్లాసు నీళ్ళు వేసి చూద్దాం, అవుతే తర్వాత వేద్దాం అనుకోలేదు. అంచుల మట్టుకు విశ్వాసమునకు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కదండి, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, అవుతుందన్న నమ్మకమే లేనప్పుడు, నిరాకారంగా ఉన్నప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు, శూన్యంగా ఉన్నప్పుడు, అగాధంలో ఉన్నప్పుడు ఆయన పట్ల విశ్వసించడం. రంగు రుచి లేనటువంటి నీళ్ళండి. ఇంతవరకు అందరూనేమో ముందేమో మంచిది వేస్తారు, తర్వాత జబ్బుది పోస్తారు మత్తుగా ఉన్నప్పుడు. నువ్వేంటి ఇంకా మంచిది ఎంచుకున్నావు? అవమానం రావాల్సిన ఇంటికి పొగడ్తలు తీసుకొచ్చాడండి. 65వ వచనం. అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకని వలెను, మధ్యవశుడే ఆర్భటించి పరాక్రమశాలి వలెను ప్రభు మేల్కొనను. అంత తేలిక ఊరుకోడు. ఆయన చెబుతాడండి, వింటావా నీ ఇష్టం. మన ఎదుట 2 ఉంచుతాడు. ఒకటి మరణం, ఒకటి క్షమించను, ఒకటి శాపం, ఒకటి జీవం. ఫ్రీ. ఇది బలవంతం కాదు. నీ ఇష్టం. జీవాన్ని కోరుకుంటావా, శాపాన్ని కోరుకుంటావా? అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకని వలెను, మధ్యవశుడే ఆర్భటించే పరాక్రమశాలి వలెను ప్రభు మేల్కొంటాడు. తన పని తను చేసుకుంటాడు. అలాగా చేతులు ముడుసుకు పెట్టి కూర్చోడు. ఒకసారి మనం చదివాం, అయ్యా నీ రొమ్మును పెట్టేసుకుని ఉన్నావు, నీ కుడి హస్తాన్ని బయటికి తీయి, ఎన్నాళ్ళు నిద్రపోతావు, ఎన్నాళ్ళు మాట్లాడకుండా ఉంటావు. ఆయన తన విరోధులను వెనకకు తరిమి కొట్టెను, నిత్యమైన నింద వారికి కలుగజేశాడు. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకునను, ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు, యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. అర్థమవుతుందమ్మా? ఎందుకు జరిగి ఉండొచ్చు ఇట్లా? యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. మనం 68వ అధ్యాయమమ్మా, ఎక్కడ చూసాం? 68వ అధ్యాయం 15వ వచనం.
సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లయను. 15వ వచనం. బాషాను పర్వతం దేవపర్వతం. ఏమనుందమ్మా? బాషాను పర్వతం దేవపర్వతము. బాషాను పర్వతము శిఖరములు గల పర్వతం. శిఖరములు గల పర్వతములారా, దేవుడి నివాసమునగా కోరుకున్న కొండను మీరేళ ఓరచూపులు చూచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును అని వ్రాయబడింది. బాషాను పర్వతం దేవపర్వతం, పెద్ద పర్వతం, గొప్ప పర్వతం. బాషాను పర్వతం శిఖరములు గల పర్వతం, చాలా ఎత్తైంది, దానికి మించింది లేదు. అయినా కూడా చిన్న కొండ, సియోను కొండ. ఆయన ఎందుకు కోరుకున్నాడు? యూదా గోత్రాన్ని ఎందుకు కోరుకున్నాడు? సూత్రం ఏంటో తెలుసమ్మా? ఆయన మహోన్నతుడైన దీన మనస్సు గల వారి యొద్ద నివసిస్తాడట. ఇంకా అంతకంటే నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. దీన మనస్సు, ఎవడు తగ్గించుకుంటాడో వాడినే హెచ్చిస్తాడు. ఎవడు ప్రభువు మీద నమ్ముతాడో, ఎవడు ప్రభువు వైపు చూస్తాడో, ఎవడు ప్రభువు మీద ఆధారపడతాడో ఆ పర్వతాన్నే కోరుకుంటాడు. యోధా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును కోరుకొనెను. తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిశ్చయముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించను. చిన్నోళ్ళమండి, బలహీనులు, అదములు, దూరంగా ఉన్నవారు, ఇతరికి ఎన్నికలేని వారు, బలవంతులు సిగ్గుపరచడానికి. బలహీనుడైన నన్ను ఎక్కడున్నాను? మురికి గుంపులో ఉన్నాను, ఆకారం లేనివాడుగా ఉన్నాను. ఎలా ఉన్నాను? శూన్యం, నాతో ఏమీ లేదు, చీకటి అగాధంలో ఉండాడు. చూడని అసహ్యంగా ఉన్నాను. ఉప్పురాసి కూడా ఎవడు లేడు, బట్ట చుట్టూవాడు లేడు, అడిగేవాడు లేడు, తిన్నావా తినలేదా అని అడిగేవాడు లేడు, నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేడు, అన్నం వడ్డించేవాళ్ళు లేడు, పలకరించేవారు లేరు, నానేవారు లేరు, ఒంటరిని అయిపోయాను. ఇబ్బందులు కూడా ఏంటి ప్రభువా? ఆయన మన దగ్గరికి వచ్చాడండి. ఆయనే మన దగ్గరికి వచ్చాడు. ఆయనే మన దగ్గరికి వచ్చాడు, మనల్ని చూచాడు, బ్రతకమని చెప్పాడు. చాలు ప్రభువా. ఆయనే నన్ను ముట్టుకున్నాడు, ఆయన పట్టించుకున్నాడు, ఆయన కలుగజేసుకున్నాడు, ఆయన నా బాగోగులు చూస్తున్నాడు. ఏ రోజు ఆ రోజు ప్రభు స్తుతినందును కాక అనుదినమైన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయినాడు. అనుదినం అంటే ఒకరోజు కాదు. దేవా, నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయం కలిగజేస్తున్నాడు. ఎవరు పట్టించుకోలేదయ్యా. రక్తంలో పొరలాడుతున్నాను, పాపంలో దొర్లాడుతున్నాను, ఆకారం లేనివాడిగా ఉన్నాను, నిరాకారంగా ఉన్నాను, శూన్యంగా ఉన్నాను, చీకటి ఉంది, అగాధం ఉంది. నా దగ్గరికి నువ్వు వచ్చావు ప్రభు, బ్రతకమన్నావు, నీళ్ళు ఇచ్చావు, నీళ్ళతో కడిగావు, ఉప్పు రాసావు, శుభ్రం చేసావు, శుద్ధిని చేసావు, నీ ఆత్మతో నింపావు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ఆత్మతో నింపావు. నీ ఆత్మతో నింపి ప్రభువా, తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిశ్చయముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించును. దేవపర్వతం, బాషాను పర్వతం, దేవపర్వతం, పెద్ద పర్వతం, బాషాను పర్వతం, శిఖరములు గల పర్వతం. ఓ శిఖరములు గల పర్వతములారా, వారు చూపులు ఎలా చూస్తున్నారు? ఈ సియోను కొండ, ఈ చిన్నదాన్ని ఎలాగ నేను అనుకున్నాను, ఎలాగ నేను యాక్సెప్ట్ చేశాను? ఈ చిన్నదానికి అంతరిక్షమును కట్టే పరిశుద్ధ ఆలయంగా ఎలా మార్చగలుగుతున్నాను? ఎక్కడమ్మా? తాను అంతరిక్షంని కట్టినట్లు, తాను భూమిని నిత్యంగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరం అనగా నన్ను కడుతున్నాడండి. నన్ను కడుతున్నాను నాలో నివసించడానికి, ఈ చిన్నింట్లో నివసించడానికి, ఈ చిన్న హృదయంలో నివసించడానికి నన్ను మందిరంగా కట్టుకుంటున్నాడు. ఆయన సజీవమైన మందిరాలుగా భగవంతుడు నిన్ను ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. చూడండి, చివరిగా ముగిస్తున్నాను. తన దాసుడైన దావీదుని కోరుకుని గొర్రెల దొడ్ల నుండి అతను పిలిచాడట. ఎక్కడి నుంచి అమ్మా? గొర్రెల దొడ్లలో నుండి. నేను అందాన్ని కోరుకోలేదు, ఎత్తుని కోరుకోలేదు. సమూయేలు ఆగు అన్నాడు. ఏలియాబు అన్నాడు, చూడు నాకు భలే ఉన్నాడు, అందంగా ఉన్నాడు. ఏలియాబునే ఎన్నేసుకున్నాడు అన్నాడు దేవుడు.
మనుషులు లక్ష్య పెట్టువాడిని, దేవుణ్ణి నేను లక్ష్య పెట్టను. హృదయాంతరంగములు చూసే దేవుని, హృదయంలో అందాన్ని చూస్తాను, కలర్లను చూడను, కోటింగ్లు చూడను. దాన్ని ఏమంటారు, ఐబొమ్మలు కూడా ఇలా పీకేసుకుంటున్నారు. భగవంతుడిచ్చే అద్భుతమైనటువంటి అందాన్ని, ఆయన మహిమను పోగొడుతున్నాం మనం. ఆయన తన చేతులతో సృష్టించాడు మన జీవితాల్ని, తన చేతులతో మనల్ని సృష్టించుకున్నాడు, తన చేతులతో మన రూపాన్ని ఇచ్చాడు. మన అందం ఇతరులకి అందంగా ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి? భగవంతునికి ఇష్టంగా ఉంటే కాదు, ఆయన చేతుల్లో సృజించమన్నటువంటి వారు మనం. గొర్రెల దొడ్లలో ఉన్నాడు 8వ వాడు. ఇంకెవరన్నా ఉన్నారా? ఉన్నాడయా, గొర్రెల దొడ్లలో ఉంటాడు. పనికిరానోడు. మనుషులకి పై రూపం చూస్తారమ్మా. మా టాలెంట్ లేకపోవచ్చు, ఇంకోటి లేకపోవచ్చు, మా అందం లేకపోవచ్చు. కర్రోడు అంటారు. కర్రోడు అంటే నల్లోడు. నల్లోడు అంటే ఏంటో తెలుసమ్మా? నల్ల బంగారం అది. ఆ నల్ల బంగారం బొగ్గు మీకు తెలుసమ్మా? పచ్చ బంగారం కంటే, ఎర్ర బంగారం కంటే నల్ల బంగారం విలువైంది మీకు తెలుసా? తెలియదు. ఎందుకో తెలుసా? ఆ నల్ల బంగారం ఆ ఫ్రిక్షన్కి, ఆ రాపిడికి బాగా అయ్యి ఏమవుతుంది తెలుసామా? వజ్రం అవుతుంది. హల్లెలూయా, స్తోత్రం ప్రభువా. ఆయన బొగ్గుని వజ్రంగా మారుస్తాడు. అనేకులకి మనమే తలగా ఉంటాం, తోగ్గా ఉంచిన మనల్ని అనేకులకు అప్పిస్తాం. ఆయన మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని పెంచేస్తాడు. ఆయన నిరాకారంగా ఉన్న మన జీవితాన్ని ఆకారంగా మారుస్తాడు. గొర్రెల దొడ్లలో ఉన్నటువంటి దావీదును పాడే గొర్రెలను మానిపించుట అంటే ఏమన్నాడమ్మా? పాడే గొర్రెలను వెంబడించిన మానిపించాడు. తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపడానికి ఆయన అతనిని రప్పించి రాజుగా చేసేసాడండి. ఎక్కడ? 113వ కీర్తన ఇప్పుడే చూసాం కదమ్మా. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడట? తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టడానికి. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు, పెంట కుప్పల మీద నుండి బీదలను లేవనెత్తివాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగా, కుమారుల సంతోషములుగా, తల్లిగా చేస్తాడు. అందుకే యెహోవాను స్తుతించుడి అంటున్నాడు భక్తుడు. పాడి గొర్రెలను వెంబడించడం మానిపించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపడానికి ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడే వారిని పాలించెను, కార్యములు యందు నేర్పరియై వారిని నడిపించెను. గాడ్ బ్లెస్ యూ అమ్మా. నిన్నటి దినాన్ని అర్థం చేసుకుందాం. ఈ 78వ కీర్తన 3 రోజుల మనం చదువుతున్నాం. నిన్నటి దినాన్ని అర్థం చేసుకుందాం, రేపటి దినాన్ని అనుభవిద్దాం. మూడవది, నేటి దినాన్ని అనుభవిద్దాం. మూడవది, రేపటి దినాన్ని ఆచరిద్దాం, ప్రభువుని కనపరుద్దాం. నిన్నటి దినాన్ని అర్థం చేసుకున్నాం. ప్రభువా, మా జీవితాల్లో నువ్వు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఇచ్చింది ఈ రోజున అనుభవిద్దాం. రేపటి దినం కొరకు వేచి చూద్దాం. ఆయనే ఇస్తాడు, ఆయనే పెంచుతాడు, ఆయనే పోషిస్తాడు. ఆయనకు లోబడదాం. రేపటి దినం కొరకు ఆయనకి లోబడతాం. ఈ 78వ కీర్తన ఎంతో అద్భుతమైన కీర్తన. 72 వచనాలు, సుమారు 3 రోజులు మనం ధ్యానం చేయగలిగాం. నాకేమర్థమైందంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మని ఒక ఆయన చెప్తున్నాడు. ఇంత గొప్ప భక్తులు నా ముందర ఉంచుకుని కూడా నేను అపనమ్మకతో ఎన్నోసార్లు ఆయన దుఃఖపరిచాను. అరణ్యమున ఆయన మీద ఎన్ని మార్లో తిరగబడిపోయాను. నా జీవితంలో ఎన్ని మార్లో దుఃఖపెట్టాను. మాటి మాటికి దేవుని శోధించాను. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం నేనే సంతాపం కలిగించాను, దుఃఖం కలిగించాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. భగవంతుని ఉదయకాలన నీతో నాతో మాట్లాడుతున్నాడు. శూన్యములో సమస్తమును చేయగల దేవుడు. నిరాకారంగా ఉంది, ఆర్డర్లు లేదు మన జీవితాలు. ఆయన ఆర్డర్ ఇస్తాడండి. నిరాకారంగా ఉన్న జీవితాల్ని ఆకారంగా మారుస్తాడు. ఆధారం లేనప్పుడు కదండి, నిరీక్షణకి ఆధారమే లేనప్పుడు నిరీక్షణ కలిగించే నమ్మికను పుట్టిస్తాడు మన జీవితాల్లో.
ఆ వదిలే ఇది, ఇంక వదిలేద్దాంలే, ఇంటికి తీసుకెళ్ళిపోను అన్నారు. ఇంకా ఈ బాధల నుంచి మనం గొట్టెక్కంలే, అంతం చేసేసుకుందాం, చచ్చిపోదాం అనుకుంటున్నావేమో. భగవంతుడు అంటాడు కదా, నో, ఆయన శూన్యంలో సమస్తము. ఎలా జరుగుతుంది కార్యాలు? మనమే ఆశ్చర్యపోతాం. అక్కడ గాలి లేదు, వర్షం లేదు, ఆ లోయలో బావిలను తవ్వించమన్నాడు. గుంతలు తవ్వించండి, నీళ్లు నింపబడితే అన్నట్టేనండి. ఆ రాత్రి ప్రార్థన చేశాడు, ప్రవచనం చెప్పాడు. ఉదయం ప్రార్థన చేసే సమయాన, ఉదయం నైవేద్యం అర్పించే సమయాన నీళ్ళు ఏదేమో మార్గం రాగా దేశం నీళ్లతో నిండిపోయింది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. ఎలా జరుగుతుంది ప్రభా ఈ కార్యాలు? తండ్రి, ఎలా జరుగుతుంది? ఆయన శూన్యంలో సమస్తమును, నిరాకారంగా ఉన్నదాన్ని ఆకారంగా మార్చేసే దేవుడు. చీకటి, కటిక చీకటి, బ్రతుకంతే చీకటి, అసమాధానం, నవ్వే లేదు, మొక్కలో సంతోషమే లేదు. ఆయన వెలుగ్గా మార్చేస్తాడు. ఆయన ఏకాంగులను సంసారులుగా మారుస్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి, 99 సంవత్సరాల వరకు కదండి. ఎన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడు అబ్రహాం. ప్రధానులతో వారిని కూర్చుని పెట్టుకోవడానికి, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. పెంట కుప్పల మీద నుండి పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలను యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపడానికి అన్నీ వదిలిపెట్టొచ్చాం ప్రభా, మాకేం దొరుకుతుంది అన్నాడు పేతురు గారు. ప్రపంచ పునరుజ్జనన మందు మనుష్య కుమారుడు తన సింహాసనం మీద కూర్చున్నప్పుడు మీరు కూడా నాతో పాటు 12 సింహాసనం మీద కూర్చుంటారు. ఇశ్రాయేలు ప్రజలందరికీ తీర్పు తీరుస్తారు. తన దాసులైన దావీదుని కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతను పిలిపించాడట. పాడి గొర్రెలను వెంబడించడం అనిపించాడట. తన ప్రజలైన యాకోబు మీద, ఇశ్రాయేలుల ప్రజల మీద రాజుగా చేశాడు. స్తోత్రం. చివరిగా అతడు యథార్థ హృదయుడే వారిని పాలించాడు. అందుకే దేవుడు 78వ కీర్తన నాతో మాట్లాడుతున్నాడు. నేటి దినాన క్షమించండి, నిన్నటి దినాన అర్థం చేసుకుంటూ ప్రభువుని స్తుతిద్దాం. నేడు అని ఈ దినాన మనం ఆయన ఇచ్చినవి అనుభవిస్తూ సంతోషిస్తూ ప్రభువుని స్తుతిద్దాం. రేపటి దినం కొరకు వేచి చూద్దాం, ప్రార్థన చేద్దాం. సమస్యలను తప్పించే దేవుడు, ఆకారం ఇచ్చే దేవుడు, సమస్తమునిచ్చేటటువంటి దేవుడు, వెలుగునిచ్చేటటువంటి దేవుడు, చీకటి గల దొంగ ఊబి నుండి పైకి లేవనెత్తే దేవుడిని మనం మనసారా స్తుతిద్దాం. గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలా యేసయ్యా, నీ వెంటి నేను ఉంటానేసయ్యా.